నువ్వుల పలిచి పులుసు చేయడానికి కావలసిన సామాన్, ఫస్ట్ నువ్వులని లైట్గా వేయించుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. దానికన్నా ముందు చింతపండుని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నువ్వులు వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతో పచ్చిమిర్చి కూడా. 4 పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. తర్వాత చింతపండు రసాన్ని ఈ జాలి ద్వారా రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలో ఉప్పు వేసుకున్నాం రుచి తగ్గట్టు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి పులుసుకి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండిన మిర్చి, ఒక చిన్న ఎల్లిగడ్డ. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. జీలకర్ర ఆవాలు, ఇప్పుడు తాలింపు రెడీ అయింది. ఇప్పుడు తాలింపు పచ్చి పులుసులో వేసుకుందాం. ఇప్పుడు నువ్వుల పచ్చి పులుసు రెడీ.